సత్యానా జిల్లా తన వల్లే మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యారు. పివి సింధు తన వల్లే ఒలింపిక్ మెడల్ సాధించింది. అబ్దుల్ కలాం తన వల్లే రాష్ట్రపతి అయ్యారని చెప్పే చంద్రబాబు ఇప్పుడు మరో మాట అనేశారు. పెద్ద నోట్ల రద్దు చేయమని మోదీకి సలహా ఇచ్చింది తానేనని చేసుకుంటున్న ప్రచారం ఇప్పుడు బెడిసికొడుతోంది. మరోసారి బెడిసికొట్టిన పబ్లిసిటీ స్టంట్. నోట్ల రద్దు తన క్రెడిటేనని గొప్పలు చెప్పిన సీఎం. పెద్ద నోట్లు రద్దు చేయలేదని స్పష్టం చేసిన కేంద్రం. 2000 నోట్లు దించి జలక్కిచ్చిన కేంద్రం. మింగలేక కక్కలేక స్వాగతించిన సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో బాబుపై సెటైర్లు. పబ్లిసిటీ చేసుకోబోయి బోర్లా పడ్డారని కామెంట్లు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవరు ఏ ఘనత సాధించినా అది తన వల్లేనని చెప్పుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన పబ్లిసిటీ దిట్ట మరొకరు లేరనే చెప్పాలి. వినేవాళ్లు ఏమనుకున్నా సరే చెప్పడానికి సీఎం చంద్రబాబు ఎక్కడా వెనకడుగు వెయ్యరు. ప్రతిసారి అలా చెప్పుకుని చివరకు అబాసుపాలు కావడం కూడా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు దేశం మొత్తం చర్చ సాగుతున్న పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ బాబు అలానే పబ్లిసిటీ చేసుకోబోయి దెబ్బతిన్నారు. 500, 1000 నోట్లను రద్దు చేయమని తాను చెప్పడం వల్లనే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు ఆయన టీం ప్రచారం చేసుకున్నాయి. కానీ చంద్రబాబు చెప్పిన దానికి, ప్రధాని మోదీ చేసిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అర్థమవుతోంది. చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా మళ్లీ 500 నోట్లు, 2000 నోట్లు మారకంలోకి తేవాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. ఆ దిశగానే మోదీ ప్రకటన తదనంతర చర్యలు కూడా సాగుతున్నాయి. ఈ ప్రకటన రాగానే చంద్రబాబు ఈ సలహా మోదీకి తానే ఇచ్చానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. సీఎం చంద్రబాబు మోదీకి రాసిన లేఖలో 500, 1000 నోట్లు ఉండనే ఉండకూడదని రాశారు. కానీ మోదీ ప్రభుత్వం అలా చేయలేదు. అంతకంటే పెద్ద నోటు 2000 రూపాయల నోటు మారకంలోకి వచ్చింది. పాత 500 నోటు స్థానంలో కొత్త నోటు వచ్చింది. అంతేకాదు, 1000 నోటు స్థానంలో కూడా మరో 1000 నోటును తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దీన్ని బట్టి బాబు లేఖకు మోదీ నిర్ణయానికి అసలు సంబంధమే లేదని అర్థమైపోతోంది. అంతేకాదు, చంద్రబాబు పెద్ద నోటు రద్దు చేయమంటే దానికి పూర్తి విరుద్ధంగా అంతకు రెట్టింపు పెద్ద నోటును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. చంద్రబాబు సలహాను మోదీ గారు బుట్టదాఖలు చేశారని తేటతెల్లమైంది. దీంతో సీఎం చంద్రబాబు మింగలేక కక్కలేక మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. సీఎం చంద్రబాబు తీసుకున్న ప్రచారం కోతిలో ఆయనే పడ్డారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.